హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేత్ర ధార్విక్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఫస్ట్ ఫుడ్ వీడియో అండి. పప్పు చెక్కలండి. పప్పు చెక్కలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 కప్పుల బియ్యపు పిండి తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ అల్లం ముక్కలు అండ్ పెసరపప్పు నానబెట్టాను. అండ్ నువ్వులండి. సాల్ట్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పేస్ట్ చేసుకొని కలుపుకోండి. నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, మనం అల్లము పచ్చిమిరపకాయ పేస్టు, తగినంత సాల్టు వేసుకొని కలుపుకోవాలండి. బాగా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేడివేడిగా ఆయిల్ అండి, ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఆ పిండి మొత్తాన్ని బాగా ముద్దలాగా చేసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. ఆయిల్ వేడి చేసాం కదండి ఇందాక, ఆ ప్యాన్లోనే ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకొని ఒక క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో బాగా తడిపి పిండేసి దాని మీద ముద్దల్లాగా చేసుకొని పప్పు బిళ్ళల్లాగా చేసుకోవాలండి. దీంట్లో నేను కరివేపాకు కూడా వేసాను. నా దగ్గర డ్రై కరివేపాకు ఉంది, అదే వేసి పిసికేసాను. మీ దగ్గర ఫ్రెష్‌దిగాను ఉంటే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే గ్రైండ్ చేసేసుకోవచ్చు, లేదా సన్న పీసెస్ లాగా కట్ చేసన్నా వేసుకోవచ్చు. నా దగ్గర డ్రై ఉంది కాబట్టి డ్రైదే వేసి బాగా కలిపేసాను. నూనె కాగిందో లేదో ఒకసారి ఒక ఉండలాగా వేసుకొని చూసుకొని బాగా కాగినాక క్లాత్ మీద ఒత్తుకున్న పప్పు చెక్కలని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో డ్రాప్ చేస్తూ రావాలండి. డ్రాప్ చేసుకొని ఇది స్లో ఫ్లేమ్లోనే బాగా కాగాలి పప్పు చెక్కలు అనేవి. ఇలా కాగుతున్నప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.